ఉండాల్సిందే, తప్పదు. నేను చెప్తున్నా కదా. అరే మరి బాధాకరమైన సన్నివేశం అది. రైట్, ఇక మరో అంశం. అవమానాన్ని భరించా నేను కాంగ్రెస్ వీడాలనే ఆలోచనకు మూలం ఎమ్మెల్యే సంజయ్ ఏ పార్టీలో ఉన్నాడు? మాజీ మంత్రి జీవన్ రెడ్డి. జగిత్యాల మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చర్యల వల్లే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు పెరిగాయని, తాను పార్టీ వీడాలనే ఆలోచనకు మూల కారణం ఆయనేనని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోపించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఏ పార్టీలో ఉన్నాడో ముందు తెలుసుకోవాలని, ఆ తర్వాత కలిసి పనిచేయడం గురించి ఆలోచిద్దామని అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడాలని కోరుకోవడం లేదని, 4 దశాబ్దాల అనుబంధాన్ని ఎవరూ సులువుగా వదులుకోరని అన్నారు. అయితే పార్టీని వీడే పరిస్థితి రావడానికి ప్రధానమైన కారణం సంజయ్ కుమార్ అని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు ప్రభుత్వంతో కలిసి పనిచేయడం సహజమని, కానీ కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కూడా పనిచేసిన ఆయనకు పెద్దపీట వేయకుండా పూర్తి స్థాయిలో కూడా జీవన్ రెడ్డిని వదులుకోం, ఎమ్మెల్యే సామెల్తో అవసరమైతే మరోసారి జీవన్ రెడ్డిని వదులుకోం, ఎమ్మెల్యే సామెల్తో అవసరమైతే మరోసారి సారీ చెప్పిస్తాం. మీడియాతో మంత్రి శ్రీధర్ బాబు చిట్చాట్. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ఇది పక్కన పెడితే నేనేమంటున్నా అంటే, జీవన్ రెడ్డి మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కోసం దాదాపుగా 4 దశాబ్దాలుగా పనిచేశాడు. నిజంగా చెప్పాలంటే ఇలాంటి ఆయనను పార్టీ వదులుకుంటుంది అంటే అంతకంటే దుర్మార్గమైన ఆలోచన ఇంకొకటి లేదు. ఎందుకంటే సీనియర్ నేత ఆల్వేస్ సీనియర్. ఆయన ఆలోచన విధానం కానీ, ఆయన వ్యూహం కానీ, ఆయన ఓటు బ్యాంక్ కానీ, ఆయన ప్రభావితం చేసే తీరు కానీ, ప్రజల పక్షాన నిల్చునే తీరు కానీ, పోరాటాలు చేసే స్ఫూర్తి కానీ ఈజ్ ఎ డిఫరెంట్. ఎన్ని దశాబ్దాలు మారినా ఏం జరిగినా కూడా రాజకీయాలలో సీనియర్లు అంటారు కదా, వాళ్ళ ఆలోచన అనేది ఎప్పటికైనా కూడా భవిష్యత్ తరాలకు చాలా అవసరమే. కాంగ్రెస్ పార్టీ జెండాను నిలబెట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి, కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో కూడా తన భుజస్కంధాల మీద వేసుకొని కష్టమో నష్టమో బాధనో కన్నీలో తినకనో బాధను భరించి అన్ని రకాలుగా ఇబ్బందులు పడి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి తీసుకొచ్చిన జీవన్ రెడ్డిని ఒక రకంగా చెప్పాలంటే మెడబట్టి బయటికి గెంటేసే పరిస్థితులు తీసుకొచ్చారు అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న వాదన. నేను ఎందుకంటున్నానంటే ఆ పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిండు, అహర్నిశలు మాట్లాడిండు. చాలా చోట్ల పాదయాత్ర కానీ, ప్రజల సమస్యల మీద మాట్లాడడం కానీ, ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, ఆపద ఉంటే అంటే వెళ్ళడం కానీ, ఈరోజు తన చుట్టూ తిరిగే తన వాళ్ళని రక్షించుకోవడానికి ప్రభుత్వంని పెట్టుకొని తన వాళ్ళని రక్షించుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు జీవన్ రెడ్డి. సో జీవన్ రెడ్డి అల్టిమేట్గా కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నాడు. పార్టీ ఇలాంటి వ్యక్తులకు గౌరవం ఇవ్వనప్పుడు ఇక కార్యకర్తలు మీరే ఆలోచించుకోవాలి. మీకు ఏ పార్టీ గౌరవం ఇస్తుంది, మిమ్మల్ని ఏ పార్టీని నిలబెడుతుంది, మిమ్మల్ని ఏ పార్టీ అభివృద్ధిలో పెడుతుంది, మీకు ఏ పార్టీ పెద్దపీట ఇస్తుంది, మిమ్మల్ని ఎట్లా ఏంది అంటే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఎట్లా హక్కున చేర్చుకుంటుంది, మీకు ఏం పదవులు ఇస్తుంది అనేది మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతనే బయటికి నెట్టేసే ప్రయత్నం చేసింది. ఇలా జగిత్యాలకు సంబంధించి ఆ సంజయ్ ముఖ్యమా జీవన్ రెడ్డి ముఖ్యమా అంటే సంజయ్ ముఖ్యమా, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే ముఖ్యమట, కానీ పార్టీ కోసం 4 దశాబ్దాలుగా పనిచేసిన వ్యక్తి ముఖ్యం కాదట. ఇది చాలా బాధాకరమైన విషయం. తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఆలోచించాల్సిన విషయమే తప్ప ఇంకేముంటుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని చూడండి. కరువు తీర కాళేశ్వరం కేసీఆర్ ముందు చూపుతూనే ఎస్ఆర్ఎస్పీ వరదకు పునర్జీవనం. 88 కిలోమీటర్ల పొడవున నీటి నిల్వలు ఈ సీజన్లోనే 2 సార్లు ఎత్తిపోతా. గాన్లపేట వద్ద ఇటీవల కాల్వకు గండి, ఎస్ఆర్ఎస్పీలో నీళ్లు ఉన్న ఇవ్వలేని దుస్థితి. ఎదురెక్కుతున్న కాళేశ్వరం నీళ్లే ఆధారం. పంట భూములకు గోదావరి పరవలు. యాదాద్రిలో జిల్లాలో కాళేశ్వరం నీళ్లతో చెరువులకు జలకల. తొలిసారి బసవాపూర్ నుంచి బునాది కానీ కాలువకు నీళ్లు. ఇక ఆలేరు భువనగిరిలో వేలాది ఎకరాలు శస్యశ్యామలం. కేసీఆర్ ముందు చూపు ఫలితమే అంటున్న రైతులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను. నేనేమంటున్నానంటే ఎస్ఆర్ఎస్పీ పునర్జీవన పథకమే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాళేశ్వరం అనేది ఒక బ్రహ్మాండమైన పథకం. దీన్ని ఏంది అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది దొంగ మేధావులు కలిసి కుట్రపూరితంగా కాళేశ్వరం 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది. కాళేశ్వరం అనేది అవినీతి. కాళేశ్వరాన్ని పూర్తి స్థాయిలో కూడా ఏదో బూచీలో చూపెట్టే ప్రయత్నం చేశారు. అంటే బట్టగాల్చి మీద వేయడం, ఆరోపణలు చేయడం, ఆడ ఏమీ లేకున్నా ఏదో ఓం భీం బిష్ అన్నట్టుగా ఆడ ఏదో ఉన్నది అన్నట్టుగా చూపెట్టే ప్రయత్నం చేశారు. కాగ్ నివేదిక బయటకు వచ్చిన తర్వాత 96,000 కోట్లు మాత్రమే ఖర్చు అయిపోయింది అని చెప్పిన తర్వాత కళ్ళు బైర్లు గమ్మినాయి.
అప్పటిదాకా 1,00,00,000 స్కామో 1,00,00,000 స్కామో ఇక కాళేశ్వరం కాలిపోతాంది కూలిపోతాంది బొందలగడ్డ అని రకరకాలుగా భిన్నమైన వాదనలు తెర మీదికి తీసుకొచ్చారు కదా. ఆ భిన్నమైన వాదనలకు కనీసం మాట్లాడలేని పరిస్థితులలో ఉన్నారండి. ఎంత ఘోరమంటే విషయం ఏంటంటే కేసీఆర్ అనే విజన్ వేరు, కేసీఆర్ ఆలోచన వేరు, కేసీఆర్ ముందు చూపు వేరు, కేసీఆర్ వ్యూహాలు వేరు, కేసీఆర్ పథకాలు వేరు, కేసీఆర్ తీసుకొచ్చిన ప్రతిదీ కూడా ఇస్ డిఫరెంట్. ఎందుకంటే ఆయన 2001 నుండి 2014 వరకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి ఈ తెలంగాణలో ఉన్న పాత 10 జిల్లాలలో ప్రతి గ్రామాన తిరిగాడు, సైకిల్ దొక్కిండు, పాదయాత్ర చేసిండు, బస్సు యాత్ర చేసిండు, ధర్నాలు చేసిండు, నిరసనలు చేసిండు, గర్జనలు చేసిండు, సింహ గర్జనలు చేసిండు రాష్ట్రం కోసం. అలాంటి పరిస్థితులలో నల్గొండ ఎందుకు కరువు కాటకాలలో ఉంది, వరంగల్కు సంబంధించి చుట్టూ నీళ్లు ఉండి ఎందుకు ఆడ నీళ్లు పండించుకోలేకపోతాం, ఖమ్మంలో పూర్తి స్థాయిలో నీళ్ళన్నీ గోదావరి పోతున్న పరిస్థితులలో ఎందుకు కాపాడుకోలేదు, ఆ నిజామాబాద్ ఎందుకు రాళ్ల కుప్పగా మారిపోయింది, ఆదిలాబాద్ అద్భుతమైన అడవులుండి సంపద ఎందుకు సృష్టించబోతుంది, హైదరాబాద్ అద్భుతమైన వనరులుండి ఇక్కడ ఎందుకు ఐటీ విభాగానికి సంబంధించి డెవలప్మెంట్ అవుతుంది, మహబూబ్ నగర్ ఇంకెన్నాళ్ళు ఇట్లా కరువులతో ఉంటుంది అని అన్ని జిల్లాలకు సంబంధించి ఒక అంచనాకు వచ్చి పూర్తి స్థాయిలో కూడా ఈ తెలంగాణలో ఉన్న పాత 10 జిల్లాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలి అని ఒక ఆలోచనతో అప్పుడు చూస్తున్న ప్రతి కరువు కాటకాన్ని కూడా వ్యూహాత్మకమైన ఆలోచనతో 2014లో తెలంగాణ రాష్ట్రం రావచ్చు, కానీ 2009లోనే భవిష్యత్తులో మన ప్రభుత్వం వస్తే ఎలాంటి విధానాలు తీసుకురావాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతో పూర్తి స్థాయిలో భవిష్యత్తులో ఎట్లా అంటే మీరందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ సమాజానికి నేను మళ్ళీ చెప్తున్న విషయం ఒకటే, ఈరోజు తెలంగాణ సమాజానికి మళ్ళా చెప్పేది ఒకటే, కేసీఆర్ అనే వ్యక్తి అల్టిమేట్ హీరో. అంతకుమించి ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేని పరిస్థితి కనబడుతుంది. అంతకుమించి మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన వైఆర్టీవీకి సంబంధించి పూర్తి స్థాయిలో నేను వాస్తవాలను చెప్పే ప్రయత్నం చెప్తా. అందరిలాగా ఆ ఫేక్ వ్యూవర్షిప్ లేకపోతే ఇతరత్ర తీసుకొచ్చాల్సిన పరిస్థితి లేదు. ఇగో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసుకోర్రి, దాంతోపాటు ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ప్రతి అంశాన్ని కూడా నేను చాలా స్పష్టంగా కూడా చెప్తున్నా. ఎందుకంటే తెలంగాణ సమాజానికి మళ్ళీ చెప్తున్నా, వైఆర్టీవీ అనేది తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించింది. ఇక్కడ వైఆర్టీవీ తరఫున మొత్తంగా బీఆర్ఎస్ వాదనే వినబడుతుంది అనేది కొంతమంది నాకు డైరెక్ట్గానే అడుగుతున్నారు. ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలను బీఆర్ఎస్ ఎత్తి చూపుతుంది. బీఆర్ఎస్ ఏ అంశాన్ని అయితే ఎత్తి చూపిందో దాన్ని మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకు అంటే ఇందులో ఒక లాజిక్ ఉంది. ప్రభుత్వం అనేది పూర్తి స్థాయిలో సక్రమంగా